పరిశుద్ధ లియో పోపు గారి 2026వ సంవత్సరపు తపస్సు కాల సందేశము. కఠినమైన మాటలకు మరియు తొందరపాటు తీర్పులకు దూరముగా ఉండమని మనందరినీ కూడా ఈ యొక్క తపస్కాలంలో మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రతి క్రైస్తవుడు వినటము, ఉపవాసము మరియు సమాజానికి మనల్ని మనము తెరవమని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆశ మరియు శాంతి మాటలకు చోటును కల్పించి ద్వేషపూరిత మాటలకు దూరముగా ఉండమని మనందరినీ కూడా కోరుతూ ఉన్నారు. ఈ నెల ఫిబ్రవరి 18వ తారీఖున విభూది బుధవారం నాడు యొక్క తపస్కాలాన్ని ప్రారంభిస్తూ ఉన్నందున ఈ ప్రార్థనా కాలంలో క్రైస్తవులందరూ దేవుని యొక్క రహస్యాన్ని మన జీవితాల్లో తిరిగి ఒక కేంద్రముగా ఉంచుకోవడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తుందని పరిశుద్ధ పోపు గారు అన్నారు. హృదయ పరివర్తనం అనేది దేవుని యొక్క వాక్యము మన హృదయాలను తాకడం ద్వారా ప్రారంభమవుతుందని, తద్వారా క్రీస్తు యొక్క రక్షణ ప్రణాళికలో ఆయన మరణము మరియు పునరుత్థానం యొక్క రహస్యంలో మనందరినీ కూడా పాలు పంచుకోవడానికి అవకాశం కల్పిస్తుందని ఆయన అన్నారు. మన వ్యక్తిగత జీవితాలలో మరియు సమాజంలో ఉన్న అనేక స్వరాల మధ్య వేదన మరియు బాధలలో ఉన్న వారి యొక్క వేడుదలను, ఏడుపులను గుర్తించి స్పందించడానికి పవిత్ర గ్రంథం మనకు సహాయపడుతుందని ఆయన అన్నారు. దేవుడు మన చుట్టూ ఉన్నవారిని వినడము, నిజమైన బంధంలోనికి ప్రవేశించడానికి మనల్ని మనము అనుమతించడం యొక్క ప్రాముఖ్యతపై పోప్ లియో గారు దృష్టి సాధించారు. దేవుని వైపు, అదేవిధముగా మన చుట్టూ ఉన్నవారిని వినడం ద్వారా నిజమైన బంధంలోనికి ప్రవేశించడానికి మనల్ని మనము అనుమతించడం యొక్క ప్రాముఖ్యతపై పోపు గారు దృష్టి సాధించారు. మన వ్యక్తిగత జీవితాలలో మరియు సమాజంలో అనేక స్వరాల మధ్య మనము నివసిస్తూ ఉన్నాం. అనేక వేదనలు మరియు బాధలలో ఉన్నవారిని మనము గుర్తించి స్పందించడానికి పవిత్ర గ్రంథం మనకు సహాయపడుతుందని ఆయన అన్నారు. పోప్ లియో గారు తరువాతి భాగంలో ఉపవాసం ఎలా న్యాయం కోసం లోతైన కోరికను పెంపొందించడంలో సహాయపడుతుందో ప్రస్తావించారు. అది మనల్ని ఆత్మ సంతృప్తి నుండి విముక్తి చేస్తుందని ఆయన అన్నారు. ఖచ్చితంగా ఇది శరీరాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఉపవాసం మనం దేనికోసం ఆకలితో ఉన్నాము మరియు మన జీవనోపాధికి ఏది అవసరమో గుర్తించడం సులభతరము చేస్తుందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఇది మన ఆకలిని గుర్తించి క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. న్యాయం కోసం మన ఆకలి మరియు దాహాన్ని సజీవంగా ఉంచుతుంది. ఉపవాసము మన కోరికను దేవుని వైపు మరియు మంచి పనుల వైపు మళ్లించడానికి, దానిని శుద్ధి చేయటము, విముక్తి చేయటము మరియు విస్తరించడం ద్వారా మన కోరికలను నియంత్రించడాన్ని నేర్పుతుందని ఆయన అన్నారు. అయితే మనం అహంకారానికి దారి తీసే విధముగా కాకుండా విశ్వాసము, వినయము మరియు దేవునితో సహవాసంలో ఉపవాసము ఉండాలని పోపు గారు అన్నారు. ద్వారా